హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఫార్మ్స్ గురించి అయితే నేర్చుకుందాం. ఫార్మ్స్ గురించి చాలా ఇన్ డీటెయిల్‌గా అయితే నేర్చుకుందాం. సో చూస్తూనే ఉండండి. నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు కోడి విత్ వెంకీ ఛానల్. నేనైతే ఫస్ట్ డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఫార్మ్స్ అని. ఈ ఫోల్డర్‌ని అయితే నేను విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేస్తాను. తెలుసు కదా విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేయాలంటే సెర్చ్ బార్‌లోకెళ్ళి సీఎండీ అని హిట్ చేయండి. ఇక్కడ కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ ఇచ్చి ఎంటర్ చేయండి. సో బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అయితే తీసేస్తున్నా. సో మనకైతే విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే మన ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. సో ఇందులో నేను ఒక హెచ్టీఎంఎల్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఫార్మ్స్.html బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఫార్మ్స్కి మనం ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం అనేది చెప్తాను ఇప్పుడు. సో నేనైతే ఒక పీపీటీ తయారు చేశాను. సో ఇదిగోండి, మనకైతే ఈ 4 ట్యాగ్స్ అయితే యూజ్ అవుతాయి మనకి ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి. సో ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, లేబుల్. మనకి ఇక్కడ ఉంది 4 కాకపోతే మనకి ఇప్పుడు ఇన్పుట్ అనే ట్యాగ్ లోపల టైప్స్ ఉంటాయి మనకి. ఆ టైప్ని బట్టి వాటి ఫంక్షనాలిటీస్ అయితే మారుతాయి. సో ఇప్పుడు ఇన్పుట్లో టైప్ అనే యాట్రిబ్యూట్ అయితే ఒకటి ఉంటుంది. సో టైప్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇందులో ఈ టైప్లో మనం ప్లెంటీ ఆఫ్ వాల్యూస్ అయితే ఇవ్వచ్చు మనం. సో ఈ వాల్యూస్ వల్ల దాని బిహేవియర్ అయితే మారుతుంది. సో ఈ వాల్యూస్ మనకి ఎన్ని ఉంటాయో చెప్తాను. సో అలాగే మనకి వీటన్నిటికీ ఏ అట్రిబ్యూట్స్ అయితే యూజ్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ అని ఇస్తాను. సో ఇన్పుట్ ట్యాగ్కి డిఫాల్ట్గా టైప్ ఏమి వచ్చింది, మనకి టెక్స్ట్ అనే వచ్చింది. సో ఈ టెక్స్ట్ అంటే ఏంటంటే మనకి ఏ క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఏదన్నా టెక్స్ట్ ఇవ్వడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సో నేనైతే దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తాను. సో ఇదిగోండి, మనకి ఇలా అయితే ఒక బాక్స్ అయితే వచ్చింది. సో నేనైతే లైవ్ సర్వర్ ఓపెన్ చేశాను. రెండింటిని పక్క పక్కన పెడుతున్నాను. సో ఇలా మనకైతే ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్‌లో మనం ఏం ఎంటర్ చేయాలి అని యూజర్‌కి తెలియడం కోసం ఇక్కడైతే నేను ఏదైనా ఒకటి పెడతాను. ఏం పెడదాం? నేమ్. సో నేమ్ అని ఒక బాక్స్ వచ్చింది. సో ఈ బాక్స్‌కి దీన్ని లేబుల్ అని అంటారు. సో అలాగే నేను పాస్వర్డ్ అనే ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటాను. సో మనకి ఈ ఇన్పుట్‌లో టైప్ ఏముంది, మనకి టెక్స్ట్ అని ఉంది కదా! నేను దీనికి టైప్ పాస్వర్డ్ అని ఇస్తాను. సో ఈ టైప్ పాస్వర్డ్ అని ఇవ్వంగానే మనకైతే ఇక్కడ చూడండి, పక్కనే ఇంకొక పాస్వర్డ్ అని ఇంకొక బాక్స్ వచ్చింది. ఆ బాక్స్‌లో మనం ఏది ఎంటర్ చేసినా గానీ అది మనకి హైడ్ అవుతుంది, కనిపించదు. ఇలా అయితే మనకి టైప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి. సో మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి, టైప్ టెక్స్ట్, పాస్వర్డ్, ఈమెయిల్, టెలిఫోను, టీఈఎల్ షార్ట్‌కట్ దానికి. నంబర్, సబ్మిట్, బటన్, రీసెట్, కలర్, హిడెన్, రేడియో చెక్ బాక్స్, రేంజ్, డేట్, ఫైల్, సెర్చ్, టైము, డే టైమ్ లోకల్, యూఆర్ఎల్, మంత్. సో ఇలా అయితే మనకి చాలా ఉన్నాయి. సో వీటిలో ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనకేంటంటే నేమ్ అనే బాక్స్ పక్కనే మనకి పాస్వర్డ్ అనే బాక్స్ కూడా ఇచ్చింది. నాకలా వద్దు. అలా కాకుండా నాకు నేమ్ అనే బాక్స్ కింద నాకు పాస్వర్డ్ బాక్సే రావాలి. సో అప్పుడు నేనిక్కడ బ్రేక్ అయితే ఇస్తాను. బిఆర్ అనే ట్యాగ్ ఉంటది. ఆ బిఆర్ అనే ట్యాగ్ యూజ్ చేసామంటే మనకైతే ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్‌కి మధ్యలో బ్రేక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టైప్ ఏంటి? ఈమెయిల్. సో ఈ ఈమెయిల్ అనే టైప్ ఏంటంటే సో ఈ టైప్ అనేది నేను ఈమెయిల్ ఇస్తాను. సో మనకి ఈ ఈమెయిల్ టైప్ అనేది ఈ ఈమెయిల్ అనే టైప్ ఏంటంటే మనం ఈ ఈమెయిల్‌లో మనం ఏదైనా ఎంటర్ చేశామంటే దాని లోపట @ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అలాగే .com అని ఉండాలి. సో ఇప్పుడైతే నేను ఏదైనా ఎంటర్ చేస్తాను. చూడండి, నాకిక్కడ రెడ్‌గా కనిపిస్తుంది లోపట. సో అలా కాకుండా నేను లోపట @ అని ఇచ్చాను. అలాగే gmail.com అని ఇచ్చాను. సో ఇప్పుడైతే ఆ రెడ్ పోతుంది. ఆ రెడ్ లైన్ అయితే పోతుంది. అంటే ఇప్పుడు ఇది వాలిడ్ అనమాట. సో ఇంత అలా మనకి @ ఇవ్వలేదు కాబట్టి అది ఇన్‌వాలిడ్.
ఇప్పుడు మనం @ ఇచ్చాం కాబట్టి వ్యాలిడ్ కింద కన్సిడర్ చేస్తుంది అది. సో నేనైతే ఒకదానికి గ్యాప్ ఉండడం కోసం బియర్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాను. బ్రేక్. సో ఇప్పుడు ఒక బాక్స్ కింద అయితే మనకైతే డిఫరెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఏముంది, టీఈఎల్ అంటే మనం టెలిఫోన్ నెంబర్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ వీటిని ఇవ్వడం కోసం అయితే మనకు యూజ్ అవుతుంది. సో నెంబర్ అని ఇచ్చి ఇన్పుట్ టైప్ టీఈఎల్. సో నేనైతే బ్రేక్ ఇస్తాను పై దానికి. చూడండి నెంబర్, దీంట్లో మనం నెంబర్స్ని అయితే ఎంటర్ చేయొచ్చు. ఈ టీఈఎల్ అనే టైప్ అంటే మొబైల్ నెంబర్స్ కానీ, టెలిఫోన్ నెంబర్స్ కానీ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇదైతే టీఈఎల్ అనే టైప్ గురించి. సో ఇంకా ఏం టైప్ ఉంది, నెంబర్. ఈ నెంబర్ ఏంటంటే మనకి ఆధార్ నెంబర్స్ కానీ, పాన్ నెంబర్స్ కానీ ఇట్లా పెద్ద సీక్వెన్స్ నెంబర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఇవ్వడం కోసం అయితే ఈ నెంబర్ అయినా యూజ్ చేస్తాం. దీని లోపల మనం ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. సో నేనైతే ఆధార్ అని ఇస్తున్నాను. ఇన్పుట్ నంబర్. సో పై దానికి బ్రేక్ ఇస్తాను. సో ఈ ఆధార్ లోపల నేనైతే క్యారెక్టర్ని అయితే ప్రెస్ చేయలేను, ఓన్లీ నెంబర్స్నే ఇవ్వగలను. నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కీబోర్డ్ ఆన్ చేసి ఆన్ స్క్రీన్ కీబోర్డ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ని సెలెక్ట్ చేశాను. నేను లోపల 7, 8, 9 ఇట్లా కొడుతున్నాను కదా. సో నాకైతే నెంబర్స్ అయితే తీసుకుంటుంది, కానీ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అది ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకుంటుంది. మన టైప్ అనే అట్రిబ్యూట్ నెంబర్స్ ఇచ్చాం కాబట్టి. సో ఇదన్నమాట నెంబర్ అనే టైప్. ఇంకోటి ఏముంది, నెంబర్ తర్వాత సబ్మిట్. సో ఈ సబ్మిట్ ఏంటంటే మన ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అనే బటన్ మీద కొడతాం కదా. సబ్మిట్ బటన్ మీద కొట్టిన తర్వాత మన పేజీ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేదే ఈ సబ్మిట్ అనే టైప్ అండి. సో నేనైతే సబ్మిట్, ఇన్పుట్ సబ్మిట్ కదా. సో ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఇచ్చాను. చూసారా మనకి ఇక్కడ ఒక బటన్ లాగా వచ్చింది. సో నేను పైదానికి బ్రేక్ ఇస్తాను. సో నాకైతే సబ్మిట్ అని వచ్చింది. మనం ఈ ట్యాగ్స్ అన్నిటిని ఫామ్ అనే ట్యాగ్స్ లోపల అయితే రాస్తాం. ఈ ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని మనం ఎక్కడ రాయాలి, ఫామ్ అనే ట్యాగ్ తీసుకుని ఆ ఫామ్ ట్యాగ్ లోపల అయితే రాయాలి మనం. ఈ ఫామ్ అనే ట్యాగ్ మనకి పేరెంట్ ట్యాగ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఫామ్ అనే ట్యాగ్ తీసుకున్నాను కదా, ఈ ఫామ్ అనే ట్యాగ్ లోపల నేనైతే ఇప్పుడు మనం రాసిన కంటెంట్ అయితే పేస్ట్ చేస్తాను. సో సేమ్ కంటెంట్ వచ్చింది. సో నేను ఇప్పుడు సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత నేను నెక్స్ట్ ఏ పేజ్లోకి వెళ్ళాలి అని చెప్పేదే ఈ యాక్షన్ అనే టైపు. ఈ యాక్షన్ అనే యాట్రిబ్యూట్ ఏంటంటే మనం ఫామ్కి ఇస్తాం. మనం ఈ ఫామ్ మీద సబ్మిట్ కొట్టిన తర్వాత మన రెస్పాన్స్ ఏ పేజ్కి వెళ్ళాలని చెప్పేదే ఈ యాక్షన్ అనే బటన్ అనమాట. సో నేను నా ఫోల్డర్లో ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేశాను, response.html. సో నేనైతే దీంట్లో బాయిలర్ప్లేట్ ఎంటర్ చేసి సమ్ పీస్ ఆఫ్ కోడ్ అయితే రాస్తాను. దిస్ ఈజ్ రెస్పాన్స్ పేజ్. సో నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను, కాపీ పాత్. సో మనకైతే దిస్ ఈజ్ రెస్పాన్స్ పేజ్ అని మన HTML ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను సబ్మిట్ అని కొట్టగానే నాకు ఈ దిస్ ఈజ్ రెస్పాన్స్ పేజ్ అనే ఈ పేజ్ అయితే నాకు ఓపెన్ కావాలి. సో నేను ఇక్కడ టైటిల్ కానీ మారుస్తాను, రెస్పాన్స్ అని టైటిల్ కూడా మార్చేసాను. ఇప్పుడు నాకు ఈ యాక్షన్ అనే ఇప్పుడు నేను సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే నాకు యాక్షన్ ఏం పర్పస్ కావాలి, నాకు response.html అనే ఫైల్ ఓపెన్ కావాలి. సో ఈ యాక్షన్ అనే యాట్రిబ్యూట్ లోపల నేను ఆ ఫైల్ పాత్ అయితే ఇస్తాను. సో response.html అనే ఫైల్ అయితే ఇచ్చాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను సబ్మిట్ అయితే కొడతాను. సో సబ్మిట్ కొట్టగానే నాకైతే ఈ response.html అనే ఫైల్కి అయితే వెళ్ళింది. చూసారా ఇక్కడ టైటిల్ కానీ రెస్పాన్స్ అని ఉంది. ఇదైతే మనకి సబ్మిట్ అనే బటన్ గురించి. సో నెక్స్ట్ ఇంకేముంది, సబ్మిట్ అనే బటన్ అయిపోయింది. ఆ నెక్స్ట్ బటన్ అని ఇంకోటి ఉంది. ఇన్పుట్కి టైప్ మనం బటన్. సో ఇన్పుట్ టైప్ బటన్ ఏంటంటే
మనకు ఒక డమ్మీ మనకైతే ఒక డమ్మీ బటన్ అయితే క్రియేట్ చేసింది. ఆ బటన్ మనకి ఇట్లా యాక్షన్‌ని అంటే ఏదో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేస్తది అదంతే. మనకి ఫార్మ్‌ని సబ్మిట్ చేయకుండా ఆ ఫార్మ్‌లో నుంచి నెక్స్ట్ పేజ్‌కెళ్ళడానికి, ప్రీవియస్ పేజ్‌కెళ్ళడానికి ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చేయడానికైతే మనకి బటన్ అనే టైప్ అయితే యూజ్ చేస్తుంది. మనకి అవుట్‌పుట్‌లో చూడండి బటన్ అని ఒక చిన్న స్క్వేర్ బాక్స్‌లో అయితే వచ్చింది కానీ దాని లోపట ఏం లేదు వాల్యూ. మనకి ఇక్కడ ఇంకొక యాట్రిబ్యూట్ అయితే ఉంటుంది. అదే వాల్యూ అని. సో, ఈ వాల్యూ అనే యాట్రిబ్యూట్ లోపట మనం మనకి ఏం బటన్ కావాలి? ఆ నెక్స్ట్ అనే బటన్ కావాలనుకున్నాను నేను. సో, నాకైతే వాల్యూ లోపట నెక్స్ట్ అని ఇచ్చాను. సో, మనకి బటన్ ఇక్కడ నెక్స్ట్ అని క్రియేట్ అయిపోయింది. ఏదైనా ఫంక్షనాలిటీ పర్ఫార్మ్ చేయాలంటే ఈ బటన్ అయితే యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంకేముంది? బటన్ అయిపోయింది. రీసెట్. ఈ రీసెట్ అనే బటన్ ఏంటంటే ఈ రీసెట్ అనే టైప్ ఏంటంటే సో, ఇప్పటి వరకు మనం ఏదైనా డేటా ఎంటర్ చేసాం. నేమ్ ఎంటర్ చేశాను నేను సంథింగ్ ఏదన్నా. పాస్వర్డ్ కూడా ఇచ్చాను. సో, నేను నంబర్ కూడా ఇస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన డేటా అంతా నాకు తప్పనిపించి నేను ఫస్ట్ కానుంచి మళ్ళీ యాడ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను రీసెట్ అనే బటన్ కొట్టానంటే ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డేటా మొత్తం పోతది. సో, మనకి అప్పటి వరకు ఇచ్చిన డేటా మొత్తం పోవాలంటే మనం రీసెట్ అనే బటన్ ఇస్తాం. ఈ రీసెట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డేటా మొత్తం పోతుంది. సో, ఈ టైప్ రీసెట్ అనేదైతే ఈ పని చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏముంది రీసెట్ తర్వాత కలర్. సో, ఇది కూడా చూద్దాం. సో, ఇన్‌పుట్ కలర్ ఏంటంటే మనం మన ఫేవరెట్ డ్రెస్ కలర్స్ గాని ఇట్లా మనం కలర్స్‌ని అయితే చూజ్ చేసుకోవడానికైతే మనకి కలర్ అయితే యూజ్ అవుతుంది. సో, మనకి ఇక్కడ కలర్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో, చూసారు కదా! మనకి ఇట్లా నచ్చిన కలర్‌ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కలర్ అనే టైప్. నెక్స్ట్ ఏంటంటే మనకి కలర్ అయిపోయింది హిడెన్. ఈ హిడెన్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే ఈ హిడెన్ అనే టైప్ ఏంటంటే మనకి యూజర్స్‌కి అయితే యూజ్ అవుతది. ఇది డెవలపర్స్‌కి యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే మనం యూజర్ అనేవాడు డిఫాల్ట్‌గా మనకి డేటా అయితే ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయాల్సినప్పుడు యూజర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఆ డేటా అయితే రావాలి. సో, యూజర్ నుంచి డిఫాల్ట్‌గా డేటా రావాలన్నప్పుడు మనం హిడెన్ అని ఇచ్చామనుకోండి. యూజర్‌కి కనిపించదు. కాకపోతే డేటా అయితే సర్వర్స్‌కి అయితే వెళ్తుంది. ఇలాంటి టైంలో డెవలపర్స్ అనేవాళ్ళు ఈ హిడెన్ అనే టైప్ అయితే యూజ్ చేస్తారు. సో, నేను ఇక్కడ ఇన్‌పుట్ అని ఇంకోటి తీసుకుంటాను. టైప్ నేను హిడెన్ అని ఇస్తాను చూడండి. సో, నాకైతే ఇక్కడ ఏదైతే డిస్‌ప్లే అవ్వదు. చూడండి ఇక్కడ. నాకు కలర్ తర్వాత నాకు ఏది డిస్‌ప్లే అవ్వలేదు. అంటే అక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. కాకపోతే అది మనకి డిస్‌ప్లే అవ్వదంతే. సో, నేనైతే దీన్ని తీసేస్తాను. అంత యూజ్ అయితే ఉండదు మనకి. నెక్స్ట్ ఏముంది మనకి రేడియో ఉంది. ఈ రేడియో ఏంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ రేడియో టైప్ అయితే యూజ్ అవుతుంది మనకి. ఈ రేడియో టైప్ ఏంటంటే చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ మెయిల్ అని ఇచ్చాను. ఇన్‌పుట్‌లో రేడియో అని ఇచ్చాను. సో, మెయిల్ అని ఇచ్చి దానికి ఇన్‌పుట్ ఏమి ఇచ్చాను నేను? మెయిల్ అని ఇచ్చాను. సో, నేను పైనైతే బ్రేక్ ఇస్తాను ఒకటి. దీని వరకు సెపరేట్‌గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఫీమేల్. ఫీమేల్ ఇచ్చి ఇన్‌పుట్ ఏమిస్తాను? టైప్ రేడియో. సెకండ్ దానికి నేను రేడియోని ఇచ్చాను. అలాగే థర్డ్ ఏముంది? అదర్స్ అని ఇచ్చి ఇన్‌పుట్ రేడియో. సో, ఇప్పుడైతే నాకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మేలు, ఫీమేల్, అదర్స్. సో, నేనిప్పుడు వీటిని సెలెక్ట్ చేయాలి. నేను మేల్ సెలెక్ట్ చేశాను. ఫీమేల్ సెలెక్ట్ చేశాను. అలాగే అదర్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. నాకిలా వద్దు. ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు మనకి ఈట్లల్లో ఒక్కటే సెలెక్ట్ చేయాలి ఏదైనా సరే. 3 అయితే సెలెక్ట్ చేయడానికి అవ్వకూడదు. సో, అలాంటప్పుడు మనకి ఈ రేడియో బటన్ లోపల ఇంకొక యాట్రిబ్యూట్ అయితే ఉంటుంది. ఏంటంటే నేమ్. ఇప్పుడు మూడిటికి మనం సేమ్ నేమ్ ఇచ్చామంటే మనం ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం. సో, ఇక్కడ జెండర్ అని ఇస్తాను. సో, జెండర్ అని ఇచ్చాను కదా! సో, యాజ్ ఇట్ ఈజ్ నేను సేమ్ మూడిటికి ఒకటే నేమ్ ఇస్తాను. సో, మూడిటికి నేను ఒకటే నేమ్ ఇచ్చాను. ఇప్పుడైతే నేను చూడండి నేను మేల్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఫీమేల్ సెలెక్ట్ చేశాను. అప్పుడు మనకి మేల్ డిసెలెక్ట్ అయిపోయింది. నేను తర్వాత అదర్స్ సెలెక్ట్ చేశాను. ఫీమేల్ డిసెలెక్ట్ అయిపోయింది. సో, ఇలాగైతే మనకి ఏదైనా ఒక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్క ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలన్నప్పుడు మనకైతే ఈ టైప్ రేషియో అనే యాట్రిబ్యూట్ అయితే యూజ్ అవుతుంది మనకి. సో, అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం ఫామ్‌లో సబ్మిట్ చేసిన తర్వాత పెద్దగా చేసి చూపిస్తాను దీనికి.
ఇక్కడ పైన సెర్చ్ బార్‌లో చూడండి జెండర్ ఈక్వల్స్ టు ఆన్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ జెండర్‌కి వాల్యూ ఏమిస్తానంటే వాల్యూ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇదేంటి మనకి మెయిల్ గదా! మెయిల్. అలాగే సెకండ్ దానికేంటి మనకి వాల్యూ ఫీమేల్. అలాగే థర్డ్ దానికి వాల్యూ అదర్స్. సో, ఇప్పుడు నేను ఈ అవుట్‌పుట్‌లోకెళ్ళి ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను చూడండి. రీప్లేస్ చేస్తాను. అహా! ఒకసారి నేను మెయిల్‌ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాను. సో, ఇక్కడ పైన యూఆర్ఎల్ చూడండి జెండర్ ఈక్వల్స్ టు మెయిల్ అని వచ్చింది. మనకి ఆ 3 రేషియోస్ అనేవి జెండర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం యూజర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్‌ని బట్టి మనకైతే డేటా వస్తుంది. యూజర్ మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే మెయిల్. ఇప్పుడు నేనైతే ఫీమేల్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఫీమేల్ సెలెక్ట్ చేశాను. సబ్మిట్ చేశాను. చూసారా ఇక్కడ యూఆర్ఎల్‌లో జెండర్ ఈక్వల్స్ టు ఫీమేల్ అని వచ్చింది. సో, ఇలా అయితే మనం ఈ నేము, వాల్యూ అనే యాట్రిబ్యూట్స్ ద్వారా మన డేటాని సర్వర్స్‌కెళ్తుంది. ఇది నేము, వాల్యూ ఈ 2 యాట్రిబ్యూట్స్ ద్వారా మన డేటా అనేది సర్వర్స్‌కైతే ఎళ్తుంది. సో, అసలు మనం ఫార్మ్స్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఫార్మ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్‌కెళ్ళామనుకోండి, అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రా. మనం డిపాజిట్ చేయడానికి సెపరేట్ ఫార్మ్ ఉంటుంది. అలాగే విత్‌డ్రా చేయడానికి కూడా సెపరేట్ ఫార్మ్ అయితే ఉంటుంది. ఈ ఫార్మ్స్ ఏంటి? మన యూజర్ డీటెయిల్స్ అనేవి ఈ ఫార్మ్‌లో అయితే ఫిల్ చేసి ఇస్తాం. అంటే ఇక్కడ యూజర్ డీటెయిల్స్‌ని మన ఫార్మ్ ద్వారా అయితే మనం తీసుకుంటాం. ఎవరైనా ఏదైనా అప్లికేషన్ తయారు చేశారనుకోండి, ఆ అప్లికేషన్ తయారు చేసిన వాళ్ళకి యూజర్ డీటెయిల్స్ అన్నీ ఈ ఫార్మ్ ద్వారా అయితే వెళ్తాయి. సో, ఈ ఫార్మ్స్‌ని అయితే అందుకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకేముంది చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో, నేనైతే ఇప్పుడు చెక్ బాక్స్ ఇస్తాను. చూడండి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇద్దాం. ఇన్‌పుట్ లోపట నేనైతే చెక్ బాక్స్. అలాగే యూజర్ అనేవాడు 3 లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికైతే నేనైతే ఇస్తాను. ఇంగ్లీషు, హిందీ, ఇన్‌పుట్ చెక్ బాక్స్. ఇన్‌పుట్ చెక్ బాక్స్. సో, ఒకసారి అవుట్‌పుట్‌లోకి వెళ్లి చూద్దాం. సో, మనకైతే ఇక్కడ 3 లాంగ్వేజెస్ అయితే వచ్చినాయి. నేను పై దానికి బ్రేక్ అయితే ఇస్తాను. సో, నాకైతే ఇప్పుడు 3 లాంగ్వేజెస్ సెపరేట్‌గా ఉన్నాయి. సో, ఈ లాంగ్వేజెస్‌లో నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 ఉన్నాయి. నేను నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. ఇట్లా నాకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. పైన మనకి రేడియో టైప్ ఉంది కదా! రేడియో టైప్ అయితేనేమో ఓన్లీ ఎట్ ఎ టైమ్ మనం ఒక్కటే సెలెక్ట్ చేసుకోగలం. అలా కాకుండా ఈ చెక్ బాక్సెస్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు నేమ్, వాల్యూ కూడా ఇంతలో చెప్పాను కదా! నేమ్, వాల్యూ అయితే ఇచ్చి చూద్దాం. నేమ్ ఈక్వల్స్ టు ఏంటిది? లాంగ్వేజ్. నేనైతే షార్ట్‌కట్‌లో ఎల్ఏఎన్‌జి అని ఇస్తాను. సో, వాల్యూ ఏమిద్దాం? ఇంగ్లీష్‌కి ఈఎన్ అని ఇస్తున్నాను. సో, సేమ్ నేను దీన్ని కాపీ చేసి మూడిటికైతే ఇస్తాను. సో, ఈ వాల్యూ హిందీ కదా! హిందీ, తెలుగు. సో, ఇప్పుడైతే నేను వీటికి నేమ్ ఏమో లాంగ్వేజ్ అని ఇచ్చాను. వాల్యూ ఏమో ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఒకసారి అవుట్‌పుట్‌కెళ్ళి రీప్లేస్ చేసి చూద్దాం. సో, నేనిప్పుడు తెలుగు సెలెక్ట్ చేశాను. అలాగే మెయిల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మన ఫార్మ్‌ని అయితే సబ్మిట్ చేస్తాను. మన దిస్ ఈజ్ రెస్పాన్స్ పేజ్‌కనైతే ఎళ్ళింది. కాకపోతే ఇక్కడ పైన యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ గమనించండి. జెండర్ ఈక్వల్స్ టు మెయిల్ అని వచ్చింది. అండ్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు తెలుగు అని వచ్చింది. సో, మన డేటాని మన సర్వర్స్‌కి పంపించాలంటే ఈ నేమ్ అండ్ వాల్యూ యాట్రిబ్యూట్స్ ద్వారా అయితే మనకి మన డేటా సర్వర్స్‌కి అయితే ఎళ్తది. సో, అర్థమైంది కదా! మనం నేమ్ అనే యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? వాల్యూ అనే యాట్రిబ్యూట్ కొన్ని విధాలుగా అయితే పనిచేస్తది. అవి కూడా నేను చెప్తానిప్పుడు. సో, నెక్స్ట్ ఏముంది మనకి? రేంజ్ అని ఉంది. ఈ రేంజ్ అంటే సింపుల్ చూపిస్తాను చూడండి. సో, ఇన్‌పుట్ టైప్ అయితే రేంజ్ అనైతే వచ్చింది. సో, చూడండి.
ఇన్పుట్ టైప్ అయితే రేంజ్. ఒకసారి అవుట్‌పుట్‌లోకి వెళ్దాం. బ్యాక్ వెళ్దాం. రిఫ్రెష్ చేద్దాం. సో, మనకి ఈ రేంజ్ అంటే ఏంటంటే, మనకి ఈ రేంజ్ అనేది 0-100% మధ్యలో ఉంటుంది. మనకి ఈ రేంజ్‌ని 0-100% మధ్యలో మనం ఎంతైనా సెలెక్ట్ చేసుకొనైతే, మన రివ్యూనైతే పంపించొచ్చు సర్వర్స్‌కి. ఇలా అయితే మనకి ఈ రేంజ్ అనే టైప్ అయితే యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏముంది? రేంజ్ అయిపోయింది. తర్వాత డేట్. డేట్ అంటే చాలా సింపుల్ గైస్. సో, ఇన్పుట్ టైప్ డేట్ ఇస్తాను. టైప్ డేట్. సో, ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్‌లోకి వెళ్దాం. సో, చూడండి మనకి మనం డేట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డేట్ ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ డేట్ ఉంటుంది. తర్వాత మంత్ ఉంటుంది. తర్వాత ఇయర్ ఉంటుంది. ఇక్కడ పక్కన ఈ బటన్ ఉంది కదా! క్యాలెండర్ బటన్. దీని మీద క్లిక్ చేసామంటే మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే టాప్‌లో ఇయర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ స్క్రోల్ చేస్తే స్క్రోల్ బటన్ చూడండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇయర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పైనే మంత్స్ గాని ఉన్నాయి. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇట్లా. ఇదిగో పైన మంత్స్ గాని ఉన్నాయి. ఇక్కడైతే మనం డేనైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లయితే మనం క్యాలెండర్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో, ఇలా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం యూజర్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం కదా! ఆ డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి తీసుకునేటప్పుడు మనకి డేట్ అయితే ఈ టైప్ డేట్ అయితే యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏముంది? డేట్ అయిపోయింది. ఫైల్. సో, ఈ ఫైల్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే సో, చూపిస్తాను చూడండి. ఇన్పుట్ టైప్ ఫైల్. సో, మనం ఏదైనా ఫైల్ అయితే ఇవ్వచ్చు మనం. చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తాను. నేను చూస్ ఫైల్ అని క్లిక్ చేయగానే నా డెస్క్‌టాప్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ యాక్సెస్ చేయడానికి అయితే వస్తుంది. సో, నేనైతే ఒక ఫైల్ అయితే క్లిక్ చేశాను. ఓపెన్ చేశాను. సో, ఇక్కడ యాంకర్.jpg అని ఒక ఫైల్ అయితే ఉంది. ఇట్లా మనం ఫైల్స్ కూడా సర్వర్స్‌కి అయితే పంపించొచ్చు. నెక్స్ట్ ఏముంది? ఫైల్స్ తర్వాత సెర్చ్. ఈ సెర్చ్ అనే టైప్ ఏంటంటే నేనైతే బ్రేక్ ఇస్తాను ఇక్కడ నుంచి. ఇన్పుట్ సెర్చ్. ఒకసారి అవుట్‌పుట్‌లోకి వెళ్లి చూద్దాం. ఈ సెర్చ్ అనేది గానీ సేమ్ పైనున్న బాక్సెస్ లాగానే ఒక బాక్స్ వచ్చింది మనకి ఇన్పుట్ బాక్స్. సో, ఈ బాక్స్‌లో నేను ఏదైనా టైప్ చేశానంటే నాకు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ బటన్ అయితే వస్తుంది. రైట్ సైడ్ చూడండి. నాకు ఇక్కడ క్యాన్సిల్ బటన్ అయితే వస్తుంది. ఎంటర్ కొట్టాననుకోండి సబ్మిట్ అవుతుంది. నేను సెర్చ్ చేసి ఎంటర్ కొడితే సబ్మిట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీకు కీప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, నేనైతే ఇప్పుడు ఈ బాక్స్‌లో ఉన్నాను సెర్చ్ బాక్స్‌లో. నేనైతే సమ్ డేటా అయితే ఎంటర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయంగానే నాకు ఫార్మ్ అయితే సబ్మిట్ అవుతుంది. సో, ఇదైతే మనకి సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ అనే టైప్ ఇందుకైతే యూజ్ అవుతుంది మనకి. సో, ఇక్కడేంటి మనకి ఆటోమేటిక్‌గా చివర్లో క్యాన్సిల్ అనే బటన్ కూడా వస్తుంది. బటన్ మీద క్లిక్ చేస్తే మనకి లోపల ఉన్న డేటా మొత్తం పోతది. ఓకే. ఇదైతే సెర్చ్ అనే టైప్. అర్థమైంది కదా! ఈ సెర్చ్ అనే టైప్ తర్వాత టైమ్. ఈ టైం అనేది మనం టైమ్‌ని ఇవ్వడానికైతే యూజ్ అవుతుంది. సో, ఈ టైమ్ అనే చూడండి. మనం ఈ టైమ్ లోపల హార్స్, మినిట్స్ అయితే ఇస్తాం మనం. నేను ఫస్ట్ ఒక 17:36 ఇచ్చాను. ఇట్లా మనకి హవర్స్, మినిట్స్. మనం హవర్స్, మినిట్స్‌లో టైమ్ ఇవ్వాలంటే ఈ టైమ్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఉన్నది ఏంటి ఇంకా టైమ్ తర్వాత డే టైమ్ లోకల్. చూడండి చూపిస్తాను మీకు. ఇన్పుట్ డే టైమ్ లోకల్. సో, మనకి ఇక్కడ డేట్ ఇవ్వచ్చు. అలాగే టైమ్ ఇవ్వచ్చు. డే టు టైమ్ 2 కలిపి ఇవ్వాలంటే మనకి డే టైమ్ లోకల్ అయితే యూజ్ అవుతుంది. ఈ చివరన క్యాలెండర్ సింబల్ ఉంది కదా! ఈ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేశారంటే పక్కనే ఇయర్స్ ఉన్నాయి కదా! ఇయర్స్ ఇవ్వచ్చు. అలాగే మంత్స్ ఉన్నాయి. డేట్ ఉంది. డేట్‌తో పాటు ఇక్కడ హవర్స్, మినిట్స్. సో, ఇలా అయితే మనం డేట్ డేట్ టైమ్ లోకల్ అనే టైప్‌నైతే యూజ్ చేస్తాం. మనకి ఒకేసారి డేట్ ఇస్తాం. అలాగే టైమ్ గూడా ఇస్తాం. ఇలా మనం 2 ఒకేసారి ఇవ్వాలంటే మనకి డే టైమ్ లోకల్ అయితే యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏముంది? యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ అంటే చూపిస్తాను. సో, ఒకసారి చూడండి. నేనైతే ఇప్పుడు సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను యూఆర్ఎల్ తప్పిచ్చి సబ్మిట్ చేస్తా చూడండి. యూఆర్ఎల్ ఏదో ఒకటి ఇచ్చా యూఆర్ఎల్‌లో. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ యూఆర్ఎల్ అని ఇస్తాను. యూఆర్ఎల్.
సో, ఈ యూఆర్ఎల్ లోపల నేనైతే ఏదో ఒకటి రాసి ఏదో ఒకటి ర్యాండమ్‌గా టెక్స్ట్ ఇచ్చి సబ్మిట్ చేశాను. ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ ఏ యూఆర్ఎల్ అని ఇచ్చింది. అంటే యూఆర్ఎల్ ఫార్మాట్‌లోనే ఇవ్వాలి మనం దీనికి. అప్పుడే మనకి తీసుకుంటుంది. యూఆర్ఎల్ ఫార్మాట్ ఏంటంటే http://www.youtube.com అని ఇస్తున్నాను. సో, ఇదైతే మనకి ఒక యూఆర్ఎల్ ఫార్మాట్‌లో ఉంది ఇప్పుడు మనకి. సో, నేనైతే సబ్మిట్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేస్తాను గాని మెయిల్ హిందీ అని సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ కొడుతున్నాను. సో, మనకైతే ఇప్పుడు యూఆర్ఎల్ కరెక్ట్‌గా వచ్చింది. మనకైతే నెక్స్ట్ పేజ్‌కి అయితే ఎళ్ళాము. ఇక్కడ పైన జెండర్ ఈక్వల్స్ టు మెయిల్ వచ్చింది. లాంగ్వేజ్ ఈక్వల్స్ టు హిందీ వచ్చింది. ఇలా మనం యూజర్ నుంచి యూఆర్ఎల్ తీసుకోవాలంటే ఈ యూఆర్ఎల్ అనే టైప్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ 2 ఇచ్చాను. సో, నెక్స్ట్ ఏముంది యూఆర్ఎల్ తర్వాత మంత్. సో, ఈ మంత్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇన్‌పుట్ టైప్ మంత్ ఇచ్చాను గదా! ఒకసారి అవుట్‌పుట్‌లోకెళ్ళి చూద్దాం. పైన చూడండి మనకి డే టైమ్‌లో కల్లా మనకి 3/03/04/2025 అని వచ్చింది. మనకి ఇట్లా నంబర్ ఫార్మాట్స్‌లో అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మంత్స్ లోపల మంత్ నేమ్ అయితే ఉంటుంది. సో, నేను ఇప్పుడు ఫిబ్రవరిని ఇచ్చాను. చూడండి ఫిబ్రవరి 2025 ఇట్లా మనం మంత్‌ని నేమ్‌తో స్పెసిఫై చేయాలంటే ఈ మంత్ అయితే యూజ్ అవుతుంది. మంత్ వస్తది. అలాగే ఇయర్ గూడా వస్తది. సో, ఇలా అయితే మనకి మంత్ అనే యాట్రిబ్యూట్ అయితే యూజ్ అవుతది. సో, ఇటువరకైతే మనకి మోస్ట్‌లీ ఇవన్నీ మనం పట్టుకోవాల్సిన అవసరంగా లేదు. మనం డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడైతే మనకి ఆటోమేటిక్‌గా అలవాటైపోతుంది. సో, నెక్స్ట్ ఏముంది ఇన్‌పుట్ ట్యాగ్‌కి యాట్రిబ్యూట్స్. సో, మనం నేమ్ గురించి చూసాము. అలా ఇంకా నేమ్ గురించి అయితే చూసాం కదా ఇంతలా. సో, ఇప్పుడు రిక్వైర్డ్ గురించి చూద్దాం. రిక్వైర్డ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు నాకు నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, ఈమెయిల్ ఉంది. నాకు ఈ 3 డేటాస్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. కాకపోతే నేను ఇవ్వకుండా సబ్మిట్ చేస్తుంటే నాకు ఫార్మ్ సబ్మిట్ అయితుంది. సో, అలా కాకుండా నేను ఆ మూడిటికి నేను రిక్వైర్డ్ అని ఒక యాట్రిబ్యూట్ ఇస్తాను. దీనికి ఏ వాల్యూ ఉండదండి. ఓన్లీ రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ ఒక్కటే ఉంటుంది. సో, నేను నేమ్‌కి రిక్వైర్డ్ అని ఇస్తాను. రిక్వైర్డ్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఒకసారి అవుట్‌పుట్‌లోకెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది కదా! నేను ఇప్పుడు ఈ ఫీల్డ్‌ని అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిందే ఖచ్చితంగా. యూజరు ఖచ్చితంగా ఈ డేటా ఎంటర్ చేయాలి అని అనిపించినప్పుడు ఏ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌కి అయితే మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలనుకుంటామో ఆ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌కి రిక్వైర్డ్ అని ఇస్తే సరిపోతది. సో, ఇలా అయితే మనం ఈ రిక్వైర్డ్ అయితే యూజ్ అవుతుంది. సో, అర్థమైంది కదా రిక్వైర్డ్. సో, ఇప్పుడు మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్. ఈ మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ అంటే ఏం లేదండి. మనం ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా! క్యారెక్టర్స్. ఇప్పుడు యూజర్ నేమ్ అంటే మనం మాక్సిమం ఒక 15-20 క్యారెక్టర్స్ ఉంటాయి. అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు. ఒక 20 క్యారెక్టర్స్ మాక్సిమం ఇవ్వాలనుకోండి. అప్పుడు మ్యాక్స్ లెంత్ అని ఇచ్చి మ్యాక్స్ లెంత్ 20 అని ఇస్తాను నేనిప్పుడు. ఇప్పుడు మనం ఈ నేమ్ లోపట 20 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయలేం మనం. ఇవ్వలేం మనం. చూడండి ఇస్తున్నాను. ఇదిగో చూసారా? 20 క్యారెక్టర్స్ అయిపోయాయి. దాని తర్వాత నేను టెస్ట్ చేస్తున్నా గానీ నాకు అవ్వట్లేదు. సో, ఇదనమాట మ్యాక్స్ లెంత్. అలాగే మిన్ లెంత్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేమ్ అంటే ఒక మినిమమ్ 3, 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి గదా! అలా గాకుండా నేను ఒక 2 క్యారెక్టర్సే ఇచ్చాననుకోండి. అప్పుడు అది తీసుకోకూడదు. నేను ఒక మినిమమ్ 4 క్యారెక్టర్స్ అయితే ఇస్తానిప్పుడు. సో, ఒక 2 క్యారెక్టర్స్ యూజ్ చేసి నేను సబ్మిట్ చేద్దామని ట్రై చేస్తున్నా. అవ్వట్లేదు. చూడండి లోపట నేమ్ అనేది 4 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్తుంది. ఒక ఎర్రర్ అయితే వస్తుంది ఇట్లా. సో, నేనైతే ఇప్పుడు ఇంకొక 2 అయితే యాడ్ చేశాను. సబ్మిట్ చేస్తాను. సో, ఇప్పుడైతే తీసుకుంటుంది 4 క్యారెక్టర్స్ ఉంటే. సో, ఇదనమాట మనకి మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్. సో, నెక్స్ట్ ఏంటి వాల్యూ. సో, వాల్యూ గురించి ఇంతలో చెప్పాను గదా మీకు. అలాగే ఇప్పుడు ఇది వాల్యూ అనేది బటన్స్‌లలో వాల్యూ అనేది టెక్స్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ అనేది ఇచ్చాను గదా నేనిక్కడ. రిజిస్టర్ అని ఇచ్చాననుకోండి. లోపల చూద్దాం ఒకసారి అవుట్‌పుట్‌లోకెళ్ళి. ఇక్కడ చూడండి. ఈ బటన్ మనకి రిజిస్టర్‌గా మారిపోయింది. అలాగే ఈ వాల్యూ అనేది ఇన్‌పుట్ బాక్సెస్‌కి వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈమెయిల్ ఉంది గదా! ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఇచ్చాను. సో, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. నాకు ఈమెయిల్‌కైతేనేమో లోపట ఈమెయిల్ అని ఒక వాల్యూ వచ్చింది. డిఫాల్ట్‌గా మనకి ఏదైనా వాల్యూ రావాలంటే మనం ఈ వాల్యూ అని యాట్రిబ్యూట్ ఇచ్చి యూజ్ చేస్తాం. ఈ వాల్యూని మనం అప్డేట్ కూడా చేయొచ్చు. తీసేసి కొత్తగా అయితే మనం ఇవ్వచ్చు.
సో అర్థమైంది కదా. ఈ వాల్యూ అనేది ఇన్పుట్కి అయితేనేమో డిఫాల్ట్గా టెక్స్ట్ ఉండడానికి, అలాగే ఈ బటన్స్ టైప్కి అయితేనేమో టెక్స్ట్ రావడం కోసం, అంటే ఫిక్స్డ్ టెక్స్ట్ అనమాట ఇంకా. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది, మిన్ను, మ్యాక్స్, మిన్ను. ఈ మ్యాక్స్ మిన్ను కూడా సేమ్. మనం ఇంతలా మ్యాక్స్ లెంత్ మిన్ లెంత్ ఇచ్చాం కదా, అది క్యారెక్టర్స్కి ఇచ్చాం. కాకపోతే ఈ మిన్ను మ్యాక్స్ ఏంటంటే నెంబర్స్కి ఇస్తాం అంతే. ఈ స్టెప్ అంటే ఏం లేదండి. ఈ స్టెప్ అనేది మనం మ్యాక్సిమం ఈ నెంబర్స్ టైప్కే ఇస్తాం. ఈ నెంబర్ ఉంది కదా ఇక్కడ, ఆధార్ టైప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నేను స్టెప్ అని ఇచ్చాను, స్టెప్ అని ఇస్తాను. ఇప్పుడు నేను స్టెప్ అయితే 1 ఇచ్చి చూస్తాను. బై డిఫాల్ట్గా స్టెప్ 1 ఉంటుంది. నేను ఇప్పుడు 1 2 3 4 5 6 ఇట్లా మనకైతే స్టెప్ అయితే యూజ్ అవుతుంది. మనం డైరెక్ట్గా ఒకేసారి 10 అప్గ్రేడ్ చేయాలనుకోండి, నేను స్టెప్ 10 ఇచ్చాను కదా, ఇప్పుడు 10 20 30 40 50 60 ఇట్లా మనకైతే స్టెప్ అయితే యూజ్ అవుతుంది. డిజేబుల్డ్. ఈ డిజేబుల్డ్ ఏంటంటే, ఈ డిజేబుల్డ్ అనే వాటిని మనం మ్యాక్సిమం బటన్స్కే ఇస్తాం. సో నేను ఒకసారి ఇప్పుడు ఈ సబ్మిట్ అనే బటన్కి డిజేబుల్ అని ఇస్తాను, డిజేబుల్ అని ఇచ్చాను కదా. సో ఒకసారి చూడండి, నాకు ఇప్పుడు సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడానికి అయితే అవ్వట్లేదు. చూడండి, పక్కన రిజిస్టర్ బటన్ అయితే క్లిక్ చేయడానికి అయితే వస్తుంది, సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయడానికి రావట్లేదు. ఎందుకని? సో మనం దానికి లోపల డిజేబుల్డ్ అని ఒక యాట్రిబ్యూట్ ఇచ్చాం. డిజేబుల్డ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే, మనం ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతే మనం ఈ సబ్మిట్ బటన్ యాక్టివేట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. అది ఎలా యాక్టివేట్ అవ్వాలని జావా స్క్రిప్ట్ అయితే మనం రాస్తాం. మనం ప్రస్తుతానికి అయితే జావా స్క్రిప్ట్ చెప్పుకోలేదు కాబట్టి ఇంతవరకు అయితే తెలుసుకుందాం. డిజేబుల్ అంటే అది డిజేబుల్ అవ్వడానికి. సో నేనైతే డిజేబుల్ తీసేస్తాను. నెక్స్ట్ ఏముంది, డిజేబుల్డ్ అయిపోయింది. సైజ్. ఈ సైజ్ అనేది మనం సెలెక్ట్ ట్యాగ్ గురించి చెప్పేటప్పుడు అయితే చెప్తాను సైజ్ గురించి. సైజు చెక్కుడు ర్యాండమ్లీ. ఈ చెక్కుడు అంటే ఏంటంటే, మనం చెక్ బాక్సెస్కి డిఫాల్ట్గా క్లిక్ అయి ఉండాలనుకోండి, అప్పుడు మనం ఇప్పుడు ఈ చెక్ బాక్సెస్లో నాకు ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఉండాలంటే దీనికి ప్రతిసారి అందరు క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా డిఫాల్ట్గా ఇది చెక్ అయ్యే రావాలి. అప్పుడు నేను ఆ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి, ఇంగ్లీష్ ఎక్కడుంది, ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళి నేను చెక్కుడు అని ఇస్తాను. చెక్కుడు అని ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి, నాకు డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయ్యి వస్తుంది. ఇట్లా మనం ఏదైనా ఒక ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి రావాలంటే ఈ చెక్కుడు అయితే యూజ్ అవుతుంది చెక్ బాక్సెస్కి అయితే. సో నెక్స్ట్ ఏముంది, రీడ్ ఓన్లీ. ఈ రీడ్ ఓన్లీ ఏంటంటే, మనం ఇప్పుడు నేమ్కి అయితే ఒకటి ఇస్తాను, ఏదైనా రీడ్ ఓన్లీ అని ఇస్తాను నేను నేమ్కి. దీంట్లో వాల్యూ ఏమి ఇద్దామంటే, వాల్యూ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. సో మనకైతే లోపల యూజర్ నేమ్ అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఈమెయిల్ లోపల కానీ ఒక వాల్యూ ఉంది. నేను ఈమెయిల్ లోపల వాల్యూని నేనైతే అప్గ్రేడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను యూజర్ నేమ్ లోపల ఉన్న వాల్యూని అయితే అప్గ్రేడ్ చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే నేను ఓన్లీ రీడ్ ఓన్లీ అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చాను కాబట్టి. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే, మనం ఆ యాట్రిబ్యూట్ దేనికైతే ఇస్తామో దాని లోపల ఉన్న వాల్యూని అయితే మనం ఓన్లీ రీడ్ చేయగలం అంతే, అప్డేట్ చేయడానికి అయితే అవ్వదు. సో నేను కీబోర్డ్ అని చేసి మరి చూపిస్తాను చూడండి. సో నేను ఇప్పుడైతే నేమ్ అనే బాక్స్ని సెలెక్ట్ చేశాను, నేను టైప్ చేస్తున్నాను, సెలెక్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదు. పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేమ్ మీద క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు, డిలీట్ చేసినా కానీ అవ్వట్లేదు. సో ఇదైతే మనకి రీడ్ ఓన్లీ యాట్రిబ్యూట్ గురించి. సో ఇలా అయితే మనకి రీడ్ ఓన్లీ యాట్రిబ్యూట్ అయితే యూజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు చూసారు కదా, ఇన్పుట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే దానికి ఉన్న యాట్రిబ్యూట్స్ అయితే ఏమేమి ఉన్నాయి తెలిసింది కదా. సో ఇవైతే మనకి ఇన్పుట్ టైప్స్ అండ్ యాట్రిబ్యూట్స్. సో అలాగే ఇన్పుట్ తర్వాత ఏముంది, టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ఏంటంటే, యూజర్ నుంచి మనం ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా అయితే యూజ్ అవుతుంది. చాలా సింపుల్ చూడండి, నేనైతే ఇక్కడ బ్రేక్ ఇస్తాను, టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా ఇచ్చాను చూడండి, మనం లోపల టెక్స్ట్ ఏరియా ఇస్తే సరిపోద్ది, ఇంకా దాని లోపల ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడైతే ఒక బాక్స్ వచ్చింది, ఈ బాక్స్లో అయితే మనం ఏదైనా మ్యాటర్ అయితే ఇవ్వచ్చు. ఇంకా యూజర్ నుంచి యూజర్ రివ్యూ తీసుకోవాలన్నప్పుడు మనం ఇట్లా ఒక బాక్స్ అయితే ఇవ్వచ్చు, అంటే ఒక కంటెంట్ బాక్స్ లెక్క. ఇంకా ఇది దీన్ని ఇదిగో ఇక్కడ కార్నర్లో పట్టుకుని ఇట్లా సైజ్ కానీ మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇదైతే టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా అంటే ఎందుకు అర్థమైంది కదా. సో అలాగే ఇంకేముంది, సెలెక్ట్. ఈ సెలెక్ట్ ఏంటంటే,
సో, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మనకిక్కడ ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇట్లా మనకి ఒక 3 లాంగ్వేజెసే ఉన్నాయి. ఇలా మనం 3 లాంగ్వేజెస్‌నైతే పెట్టాం గదా! అలా కాకుండా నేనిప్పుడు కంట్రీని సెలెక్ట్ జేసుకోవాలి. నీదే కంట్రీ అని అడగడానికి. అలాంటప్పుడు మనకి కంట్రీస్ అయితే ఎన్నుంటాయి? మినిమమ్ 190 ప్లస్సే ఉంటాయి మనకి కంట్రీస్. సో, ఆ కంట్రీస్‌నన్నిటిని మనం రాయలేం గదా! ఓకే. అంటే ఆ కంట్రీస్‌నన్నిటిని మనం డిస్‌ప్లే జేయాలంటే చాలా మన పేజ్ మొత్తం ఆ కంట్రీస్ నేమ్సే ఆక్యుపై అయితాయి. సో, అలా కాకుండా నేను ఫస్ట్ ఒక టెక్స్ట్ ఉండి, ఆ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తే, మిగతా కంట్రీస్ అన్నీ ఆప్షన్స్ చూపియాలి మనకి. అలాంటప్పుడైతే మనం ఈ సెలెక్ట్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ కాదు. చూస్తే మీకు అర్థమైతది. నేను టెక్స్ట్ ఏరియా అర్థమైంది కదా! టెక్స్ట్ ఏరియా అయితే నేను డిలీట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ సెలెక్ట్ లోపట సెలెక్ట్ అనే ట్యాగ్ లోపట మనమైతే ఆప్షన్స్ ఇవ్వాలి. నేను ఆప్షన్ ఇస్తాను. ఆప్షన్ లోపట ఫస్ట్ నేను ఇండియా ఐఎన్‌డిఐఏ ఇండియా ఇచ్చాను. అలాగే నేనొక 4 ఆప్షన్స్ అయితే ఇస్తాను. ఇండియా, అమెరికా, పాకిస్తాన్, జపాన్. నేనైతే ఇప్పుడు 4 కంట్రీస్ నేమ్స్ అయితే ఇచ్చాను. ఒకసారి అవుట్‌పుట్‌కెళ్ళి చెక్ చేద్దాం. సో, మనకు అవుట్‌పుట్‌లో ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఇండియా పక్కన ఒకటి డౌన్ యారో కనిపిస్తుంది. ఆ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే మనకి దాని కింద ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడ ఇండియా, అమెరికా, పాకిస్తాన్, జపాన్. సో, ఇలా అయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్‌ని ఒకే దగ్గర పెట్టడానికైతే మనం ఈ సెలెక్ట్ అనే ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ లోపట ఆప్షన్స్ అని ఇంకొక ట్యాగ్ ఉంటది. ఆ ట్యాగ్ లోపటైతే మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈ 4 కాదు హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ కూడా అయితే మనం ఇవ్వచ్చు. సో, ఇప్పుడు మనకి డిఫాల్ట్‌గా అయితే నాకు పైన ఇండియా కనిపిస్తుంది కదా! నాకలా ఇండియా కాదు. నాకు పైన మనకి జపాన్ అని కనిపించాలనుకోండి. సెలెక్టెడ్ అని ఇయ్యాలి దీనికి. ఈ సెలెక్టెడ్ అనే యాట్రిబ్యూట్ దీనికి యూజ్ అవుతుంది. సో, నేను పైన జపాన్ అయితే మనకి టాప్‌లో కనిపిస్తుంది. అలా కాకుండా నేను అలా కాకుండా నేను ఈ సెలెక్టెడ్ అనే యాట్రిబ్యూట్‌ని అమెరికాకైతే ఇస్తాను. అమెరికాకైతే నేనిప్పుడు సెలెక్టెడ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు డిఫాల్ట్‌గా పైన టాప్‌లో అయితే అమెరికా అయితే కనిపిస్తుంది. సో, సెలెక్టెడ్ అనే యాట్రిబ్యూట్ అయితే ఇందుకు యూజ్ అవుతుంది. ఇంతలా మీకు ఒక యాట్రిబ్యూట్ గురించి సెలెక్ట్ ట్యాగ్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తానని చెప్పాను కదా! ఆ యాట్రిబ్యూట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఏంటది? ఇది టైప్స్ యాట్రిబ్యూట్ ఇదిగోండి సైజు. ఈ సైజ్ అనే యాట్రిబ్యూట్ ఏంటంటే చూడండి చూపిస్తాను. సైజ్ ఒక 3 ఇచ్చాననుకోండి. సో, మనకి బై డిఫాల్ట్‌గా 3 కనిపిస్తాయి. ఇట్లా స్క్రోల్ చేయొచ్చు ఇంకా. మనకి 3 కనిపిస్తాయి. అంటే మనకి ఆప్షన్స్ అయితే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఇట్లా స్క్రోల్ చేసుకోవచ్చు. అదే నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఇలాగే ఆప్షన్స్ ఇంకా 4 ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు ఆప్షన్ చూడండి. నాకు ఇట్లా స్క్రోల్ చేయడానికైతే ఆప్షన్ వస్తది. 3 ఉంటాయి. మనకి ఎన్ని రోస్ కనిపించాలనేది అయితే ఈ సైజ్ అనేది చెప్తుంది. సో, అర్థమైంది కదా! ఈ సైజ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనం మన ఎన్ని ఆప్షన్స్ కనిపించాలనేది ఈ సైజ్ అయితే మనకి చెప్తుంది. సో, నేనైతే నేమ్ ఏమి ఇస్తానండి ఇక్కడ కంట్రీ COUNTRY కంట్రీ ఇస్తాను. దీనికేమో ఇండియా IND, దీనికేమో అమెరికా AME, దీనికేమో పాకిస్తాన్ PAK, దీనికేమో జపాన్ JAP. నేనైతే మొత్తం డిలీట్ చేస్తాను. సో, నేనైతే సెలెక్ట్ ట్యాగ్ అయితేనేమో నేమ్ ఇచ్చాను. మిగతా ఆప్షన్స్‌కి వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్‌పుట్‌లోకెళ్ళి చూద్దాం. నేను పాకిస్తాన్ అయితే సెలెక్ట్ చేశాను. నేను సైజ్ తీసేస్తాను ఆగండి. సైజ్ అయితే తీసేస్తున్నాను. సో, అమెరికా ఉంది కదా! నేనైతే పాకిస్తాన్ సెలెక్ట్ చేస్తాను. అలాగే మెయిల్ సెలెక్ట్ చేశాను. తెలుగు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. చూడండి సబ్మిట్. ఇక్కడ మనకైతే ఈమెయిల్ ఫార్మాట్‌లో ఉండాలి కదా! నేను తీసేస్తాను ప్రస్తుతానికైతే. సబ్మిట్ చేస్తున్నాను. సో, చూడండి నాకైతే పేజ్ సబ్మిట్ అయింది. పేజ్ అయితే సబ్మిట్ అయిపోయింది. పైన యూఆర్ఎల్ చూడండి.
ఇక్కడ ఈ కొంచెం చూడండి. జెండర్ ఈక్వల్స్ టు మేల్. అలాగే లాంగ్వేజ్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్. అలా లాంగ్వేజ్ ఈక్వల్స్ తెలుగు. అంటే నేను 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేశా కాబట్టి నాకు 2 లాంగ్వేజెస్ చూపించింది. రెండిటి నేమ్ అయితే లాంగ్వేజ్ సేమ్ ఈక్వల్ ఉంది. అలాగే మనం సెలెక్ట్ చేసిన ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి. అలాగే కంట్రీ ఏమో పాకిస్తాన్ పీఏకే షార్ట్‌కట్‌లో. అంటే మనం మన డేటాని సర్వర్స్‌కి పంపించడానికి అయితే షార్ట్‌కట్‌లో ఉండాలి కొంచెం. అప్పుడు మనకి సైజ్ అయితే తగ్గిద్ది. సో, ఇలా అయితే మన డేటా మన సర్వర్స్‌కి అయితే ఎళ్తది. ఈ సెలెక్ట్ ట్యాగ్ కూడా అర్థమైంది మనకి. సో, ఇక్కడ లేబుల్ అంటే ఏంటంటే లేబుల్ అంటే మనకిక్కడ నేమ్ అని ఇచ్చాం గదా! ఈ నేమ్‌ని మనం ఇట్లా డిఫాల్ట్‌గా ఇవ్వకుండా ఈ ట్యాగ్ సారీ. ఈ నేమ్‌ని నేను ఎక్కడ ఇస్తానంటే లేబుల్ అనే ట్యాగ్ లోపటైతే ఇస్తాను నేను. ఇప్పుడు నేమ్‌ని నేను లేబుల్ అనే ట్యాగ్ లోపట యూజర్ నేమ్ అయితే ఇచ్చాను. సో, మనకైతే ఇక్కడ యూజర్ నేమ్ అనైతే వచ్చింది లేబుల్. ఈ లేబుల్ లోపట ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఏదైనా ఫర్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ ఫర్ అనే యాట్రిబ్యూట్ ఏంటంటే మనం ఇన్‌పుట్‌కి ఒక ఐడీ ఇవ్వాలండి. ఐడీ ఈక్వల్స్ టు నేను ఇదేంటి నేమ్ అని ఇచ్చాను. సో, ఈ ఫర్ అనేది నేమ్ అని ఇచ్చామంటే ఏమవుద్దో చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ నేను యూజర్ నేమ్ మీద క్లిక్ చేశానంటే నాకు ఈ బాక్స్ యాక్టివేట్ అయితుంది చూడండి. అదిగో చూడండి. నేను ఇక్కడ క్లిక్ చేసిందేమో యూజర్ నేమ్ అనే లేబుల్ మీద క్లిక్ చేశాను. అప్పుడు నాకు ఈ బాక్స్ అయితే యాక్సెస్ అయితుంది. అంటే నేను ఈ బాక్స్ మీద క్లిక్ చేసినట్టు వస్తుంది చూడండి. సో, ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నేనైతే యూజర్ నేమ్ మీద ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను పక్కన. మనకి ఆ బాక్స్ అయితే యాక్టివేట్ అయితుంది. చూడండి అదిగో. సో, ఇలా అయితే మనం ఈ లేబుల్స్ అయితే యూజ్ చేస్తాం. సో, ఆ పర్పస్ కోసం అయితే మనమైతే లేబుల్స్ అయితే యూజ్ చేస్తాం. అర్థమైంది కదా! మనం లేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామో. మనకి ఈ ఐడీ మనకి ఈ ఐడీ గురించి మీకు నెక్స్ట్ సీఎస్ఎస్ చెప్పేటప్పుడైతే చెప్తాను. వీటిని సెలెక్టర్స్ అంటారనమాట. వాటి గురించి నేను మీకు సీఎస్ఎస్ చెప్పేటప్పుడైతే చెప్తాను. ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీరు ఏదైనా నేర్చుకుని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.